వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. నేడు తెలంగాణ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, మొదటగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అన్న. మీ అందరికి కూడా మీ ద్వారా రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంటే మేడం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు అభివృద్ధి చెందారంటారా? వాళ్ళు లెక్కలు చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బడ్జెట్ పెట్టుకున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకున్న అందులో మహిళలకు వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంత, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తామని రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన బడ్జెట్ ఎంత, ఇప్పటివరకు ఏం చేసిండ్రు, ఎంతమంది కోటీశ్వర్లు కాదు కదా లక్షాధికారుల వరకు ఎంతమంది 1,00,000 మంది అన్నా వచ్చిందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మాటలు చెప్పడం, మరి ఏదో మాటలు కోటలు దాటినాయి కానీ పనేమో ఇది దాటలేదు అని చెప్పి ఒక నానుడి, అది రేవంత్ రెడ్డి గారికి చక్కగా సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి మా మహిళలకు అనేక వరాలు, అనేక మాటలు, అనేక హామీలు ఇచ్చిండు. దాన్ని ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చలేదు. ఇవాళ 150 బస్సులు మహిళలకు ఇస్తున్నాము. మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు. మగవాళ్ళు టికెట్లు కొంటే సీట్లు దొరకట్లేవు. మహిళలకు కూడా కేవలం పల్లె వెలుగు బస్సులు మాత్రమే, ఎక్స్ప్రెస్ లేదు, లేకపోతే డిలక్స్ లేదు, లగ్జరీ లేదు. అంటే పేదవాళ్ళు మీరు ఇట్లనే ఉండాలనేది ఒక టార్గెట్, వాళ్ళకు ఒక గీత గీసిండ్రు. మిగతా అంటే వాళ్ళకు కూర్చోడానికి సీట్లు లేవు. బస్సు ఫ్రీ అన్నారు, బస్సుల సంఖ్య తగ్గించిండ్రు. బస్సులు ఫ్రీ అన్నప్పటి నుంచి ఆటోలో కార్మికుల మరణాలని తగ్గించలేదు, వాళ్లకు జీవనోపాధి ఇవ్వలేదు. ఇది మాత్రమే కోరుకోలేదు. మీరేమన్నారు, 2,500 అత్తకు తీసుకుంటే కోడలు వద్దా నీకు ఇస్తామన్నారు. ఉన్న 2,000 సరిపోదు, 4,000 కావాలన్నారు. తప్పుడు మాటలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ప్రజలు రేవంత్ రెడ్డి గారి మాటల్ని, చేతల్ని, పరిపాలనని గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పాలన 10 ఏళ్లలో 10 అడుగులు మహిళలు ముందుకు సాగిండ్రు. 200 ఉన్న పెన్షన్ 2,000 కావచ్చు, ఒక తండ్రిగా ఆలోచించి కడుపు నిండా అన్నం పెట్టడం కావచ్చు, లేకపోతే ఒక మేనమామగా ఆలోచించి ఆడబిడ్డకు అండగా ఉండటానికి తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, వాళ్ళ ఉన్నత విద్యావంతులు కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని తీసుకొచ్చిన గురుకులాలు కావచ్చు, అనేక సంస్కరణలు. తప్పకుండా కేసీఆర్ గారు జీవితకాలం వాళ్ళ గుండెల్లో ఉంటారు. కేసీఆర్ గారిని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవడానికి, ఈ ఉన్న ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు తప్పకుండా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళ నిరసన, వాళ్ళ మనసులో మాట తప్పకుండా అన్ని వేదికల ద్వారా చెప్తా ఉన్నారు. అంటే మేడం, నేడు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 1,00,000 మందితో పెరడ్ గ్రౌండ్లో అయితే మార్నింగ్ ర్యాలీ నిర్వహించారు. దాని మీద మీ రియాక్షన్ ఏమంటారు? నేను సూటిగా అడుగుతా ఉన్నాను సీతక్క గారికి, మహిళా శిశు సంక్షేమానికి మీరు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అన్నారు. మీరు ఎంత బడ్జెట్ ఇచ్చిండ్రు? 150 బస్సులు ఇచ్చి 1 కోటి మంది కోటీశ్వర్లు అయిపోతారంటే అది మీ భ్రమ తప్ప. మీరు తెలంగాణ మహిళల్ని అమాయకులు అనుకుంటున్నారా, పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీ రాజకీయ లబ్ధి కోసం మీరేదో బడాయి మాటలు మాట్లాడుతున్నారు తప్ప, మీ ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలకి జరిగింది శూన్యం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు గ్రహించండి. అది ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే దేశమంతా నిద్రపోయినట్టు భావిస్తే అది మీ అమాయకత్వం, మీ పొరపాటు అయితే తప్ప మహిళలది కాదు అని చెప్పే విషయాన్ని సీతక్క గ్రహించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను మహిళా మంత్రిగా ఉన్న రోజు నుంచి తర్వాత వచ్చిన బడ్జెట్లో 1 రూపాయన మీరు పెంచగలిగిందా? మీరు పెట్టిన ఖర్చు ఎంతమంది లక్షాధికారులు కోటీశ్వర్లు అయినరో రేపు బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. తప్పకుండా మేము ఎండగడతాం, మిమ్మల్ని బజార్కి ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే మేడం, ఫైనల్గా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు మహిళలకు ఏమని సూచిస్తారు? ముందుగా అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒకప్పుడు ఒక్కరోజైనా రాష్ట్రంలో మేము ఉన్నాం, మేము మహిళలం, మాకు ఈ హక్కులు ఉన్నాయని గుర్తు చేసుకోవడానికి ఏర్పడ్డటువంటి ఈరోజు, ఒకప్పుడు ఓటు హక్కు లేకుండే, ఒకప్పుడు సమాన వేతనాలు లేకుండే, ఈరోజు మన సమాన అవకాశాలు కావాలని కొట్లాడే వరకు వచ్చినాము అని అంటే కొంత ప్రయాణం కొంత ముందుకు సాగింది. దీన్ని కొనసాగించాలి. అనేక మందికి అనేక అవకాశాలు వచ్చాయి. తద్వారా మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి, మనం ఎంతో దృఢంగా ఉండాలి. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఒక మహిళకి ఏదైనా అవకాశం ఇస్తే
తను సమర్థవంతంగా ఆ కుటుంబాన్ని కుటుంబాన్ని నిర్వహిస్తుంది. ఒకవైపు తల్లిగా పిల్లల్ని, భార్యగా భర్తను, కోడలుగా అత్తామామల్ని, సమాజంలో ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి మహిళ ఎనలేని కృషి చేస్తుంది. ఒక మంచి ప్లానర్ అన్నమాట, ఒక మంచి నిర్వాహకురాలు. అలాంటి మహిళలకు అవకాశం వస్తే దేన్నైనా మార్చే శక్తి తనకుంది. దాన్ని మీరు అనేక మంది మనకు ఆదర్శంగా కనిపిస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు సాగాలి. ఇవాళ మీకు అవకాశాలు వస్తున్నాయి, విద్యలో వస్తున్నాయి, ఉద్యోగాల్లో వస్తున్నాయి, రాజకీయాల్లో వస్తున్నాయి. కాబట్టి మనం ప్రతి అడుగులో మనం పుట్టినప్పుడు తండ్రి జన్మనిస్తే, అన్నదమ్ములు ముందుకు నడిపిస్తే, ఇవాళ భర్త పిల్లలు, అదంతా ఒక ఎత్తు. కానీ మనకంటూ అవకాశం వచ్చినప్పుడు మనమేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. మరి 10 మందికి ఆదర్శంగా అంటే ఒక కుటుంబం ఎంత ఇదిగా ఉంటుందో, ఒక క్రమశిక్షణతో ఉంటుందో, ఒక మహిళలు రాజకీయాల్లోకి వచ్చినా, వేరే రంగాల్లోకి వచ్చినా అంత క్రమశిక్షణతో ఉంటుంది అనే రుజువు చేసుకునే విధంగా మన పరివర్తన ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి అని చెప్పి దానికి మనం మరి కలిసికట్టుగా ముందడుగేద్దాం. భవిష్యత్తులో 33% మరి చట్టసభల్లో కూడా రిజర్వేషన్ వస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో ఇంకా చాలామంది మహిళా నాయకులకు అవకాశాలు వస్తాయి. మరి కాబట్టి మనం దృఢంగా దేనికి తీసిపోని విధంగా, ఎవరికి తక్కువ కాదు అనే విధంగా మరి ముందుకు సాగాలని, ఆ శక్తి ఆ భగవంతుడు, ఆ అమ్మవార్లు మా మహిళా తల్లులందరికీ ఇవ్వాలని ప్రసాదించాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. కెమెరామెన్ రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.